డిమాండ్ కరెక్ట్ కాదు. ఇండస్ట్రియలిస్ట్ గా నేను ఎదగడం తప్పు కాదు. పెట్టే దిగొద్దు సార్. వాళ్ళని చంపడానికి వస్తున్నా సార్. కాపాడండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ 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 నన్ను కాపాడండి సార్. వాళ్ళని చంపడానికి వస్తున్నారు సార్. చంపితే చావు, మధ్యలో మమ్మల్ని చావమంటావా? అది కాదు సార్. అర్థం కదా? హలో, ఎస్. ప్రాణానికి విలువ లేని ఈ లోకంలో బతకడం కంటే చావటం మేలు. చంపే వాడిని వాడు చంపితే నీకేంట్రా? చంపడమా? చంపడం ఏంట్రా? అసలు ఆ పదం ఏంటి? తుడుచుకో అన్నా. బేసిక్ గా డబ్బు అనేది తినటానికి ఉండటానికి పనికి రావాలి, చావడానికి చంపుకోవడానికి కాదు. మాట్లాడుతున్నా వినరే? ఈడెక్కడా? హలో, పని అయిపోయింది, ఇరిగిపోయింది. ఈడికి బాగా అర్థమైంది. ఏం కాలేదు కదా సార్? నాకేం కాలేదు. థ్యాంక్స్ బాబు. ఎంత కమ్ముడు పొద్దండి? ఏమిటది? ఆ థ్యాంక్స్ అనే మాట మార్కెట్ లో ఎంత కమ్ముడు పొద్ది అని. అర్థమైంది. ఎంత కావాలి? ఇప్పుడు బై మిస్టేక్ మీరు పోయారే అనుకోండి సార్. పోయారే అనుకోండి, అంత్యక్రియలకి, పందిళ్ళకి, పంతులకి, పిండాలకి, వస్త్రదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఆదానం, ఈదానం అని బోలెడు ఖర్చు అయ్యేది కదా సార్. ఇప్పుడు అదంతా మిగిలినట్టేగా. ఆ మిగిలింది ఇవ్వండి సార్. నీ లాజిక్ బాగుందయ్యా. నా లెవెల్కి అయితే 10 లక్షలు ఖర్చు పెడతారు. అవును, ఇందాక గొడవలో నీకేమైనా అయ్యుంటే? సార్, ఆ దేవుడు మనకో లైఫ్ ఇచ్చాడు, 10 మంది లైఫ్లు నిలబెట్టే దమ్మిచ్చాడు. మన ప్రాణం పైన ఒకరిని కాపాడామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది చాలు సార్. ఈ ప్రాసెస్ లో మనం పైన ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు సార్, అనాథని. విషయం ఉందయ్యా నీలో.
మాట ఎటైనా తిప్పుతున్నావు, అడ్డసుడిగాను పెడుతున్నావు. రాజకీయాల్లో దిగితే పైకొస్తావు. సార్ అది డిసైడ్ అయ్యేది అక్కడ, రాతుండేది ఇక్కడ, గీతుండేది ఇక్కడ, దాన్ని నిలబెట్టే దమ్ముండేది ఎక్కడ. నాకేదో కావాలనిపిస్తే దిగను, నన్ను జనం రావాలని పిలిస్తే మాత్రం ఆగను. పార్టీయా? నువ్వా? 2000 పైసా కొడతీవు కదరా? ఏం లేదురా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు దాటితే గానీ లవ్ లో దిగకూడదు అనుకున్నా. ఓహో, 60 లక్షలు అయితే గానీ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా 25 లక్షలు వచ్చేసిందిరా. వెరీ గుడ్. దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ 63 లక్షలకి వెళ్ళిపోయింది. మినిమం నెలకి 30,000 రూపాయలు వడ్డీ. దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేస్తుంది. కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట. కాబట్టి అర్జెంట్గా ఒక అమ్మాయిని అమ్మని 63 లక్షల ఓనర్నే గుద్దేస్తావరా? నీ డిక్కీకి ఇక బొక్కెరా. నువ్వు అయిపోయావు. అమ్మాయి ముచ్చటగా ఉందే. అచ్చి బాబాయ్ వెళ్ళిపోతుంది. ఎవడే వీడు? నేను చూసి తెగ్గ ఫీల్ అవుతున్నాడు. నిన్న కార్తో చిన్న జర్క్ ఇచ్చా, 5 ఫ్లోర్లు పరిగెత్తాడు. వదిలేలా లేడు. ఏం చేద్దాం? ఏముంది, 4 సార్లు షాపింగ్ తీసుకెళ్లి గీకిస్తే వేరే అమ్మాయితో కాదు కదా, ఆడు పెళ్ళంతో కూడా షాపింగ్ వెళ్ళాం. బావా, వాళ్ళు నిన్ను గోకే ప్రాసెస్ లో ఉన్నారు. ఉండడిపోద్ది. అక్కడ ఉన్నాడు చూడు అవతారగాడు, ఒకప్పుడు చామనసాయ రంగులో ఉండేవాడు. ఆయన్ని గోకి తెల్లగా చేశారు. ఇంపాసిబుల్. దేవుడు హుండీలో 70 లాక్కోగలుగుతారేమో గాని మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు. అప్పుడియా? ఆమా. వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఏ ఇట్రా. నన్నా అండి? నిన్నుగాక నీ పక్కన నాకు తొట్టం గడినా. యూ మీన్ తొట్టం? ఏంటంటే పిలిచారు? ఏంటి, ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా? మాదే ఉందమ్మా. అమ్మాయి ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది, ఏ బట్టలు వేసుకుంది, పైనుంచి కింది దాకా ఎలా ఉంది, ఎంతవరకేనమ్మా. అదే మీరైతేనా ధోనీస్ హెయిర్ సో నైస్, ధోనీస్ ఐస్ సో క్యూట్, ధోనీస్ బాడీ సో హాట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ఒక్కసారి గుద్దితే వెంటబడతావా? నువ్వు గుద్దింది ఒక్కసారేనమ్మా, కానీ అది ఇక్కడ కలుక్కుమంది. ఇదేమో ఎప్పుడు పెళ్లిపోద్దని టెన్షన్ గా ఉంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే. ఇప్పుడు ఇక్కడ నీతో పాటు 4 ఉన్నారు. పొంది నొరేద్దాం. మిగతా 3 నీలాగే బానే ఉన్నారుగా. వాళ్ళని చూసి కలుక్కుమనంది, నిన్ను చూసి ఎందుకంది అర్థం చేసుకోమ్మా. షటప్. నా వెంట పడితే ఏసేస్తా. ఏసేస్తావా? సార్ 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 అన్నీ ఉన్నాయి సార్, కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్. ఓ ఫైన్ కట్టు. నవ్వకే, నవ్వితే గ్రీన్ సిగ్నల్,
ఫీలింగ్ ఉంటే లోపల తొక్కి బయట పడితే వెంట పడడు వీక్ అయిపోతావు లేదు లాక్ అయిపోతావు కాదు బ్లాక్ అయిపోతాం సార్ సార్ అన్ని ఉన్నాయి సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్ సార్ ప్లీజ్ సార్ 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 హాస్పిటల్ తీసుకెళ్ళి అర్జెంట్గా ఎక్కడికి వెళ్తావు రా సార్ ప్లీజ్ సార్ మాట వినండి సార్. ఆగమంటే ఆగరా హాస్పిటల్ తీసుకెళ్ళమండి సార్ చచ్చిపోతాడు సార్ చేస్తే చానే నువ్వు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళు తప్పు ఎదుటివాడు చావాలనుకోవడం తప్పు సార్ వాడు చావని అన్నాడు అందుకే కొట్టాను సార్ వద్దు ప్లీజ్ పోలీసు వాడిని కొట్టి ప్లీజ్ ఏంట్రా? మీరు పోలీసులేనా అతను చేసిన తప్పేంటి ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు పోలీసుల మీదే చెయ్యేస్తావురా ఇక నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేడు ఎవరికైనా పెట్టుకునే ముందు తెలుసుకో. సెంట్రల్ హోమ్ నుంచి ఫోన్. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. ఆఫీస్కి వచ్చి కలు. సారీ బాబు, తెలియక జరిగినట్టుంది. ఇదేమి మనసులో పెట్టుకోకు. ఎవడ్రా వీడు? స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? లేదు సార్ వాడు అనాథ. అనాథ కాదురా, ఏదో ఉంది వీడి వెనకాల.